నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ గడ్డపై ఆ దేశ సైన్యం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ఇప్పుడు ఆ దేశానికి వెన్నుపోటు పొడిచారు. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ లష్కరే తోయిబా కీలక కమాండర్ సైఫుల్లా కసూరికి సంబంధించిన ఒక సంచలన ఆడియో టేప్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బలూచిస్తాన్ పై పాకిస్తాన్ పట్టు కోల్పోయిందని, అక్కడి ప్రజల గుండెల్లో పాక్ అంటే కేవలం ద్వేషం మాత్రమే మిగిలిందని ఆయనే స్వయంగా అంగీకరించారు. భారత్ పై పాక్ చేసే ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని తేల్చేస్తూ ఆయన చేసిన ఆ షాకింగ్ వ్యాఖ్యల పూర్తి వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ అంతర్గత భద్రత ఏ స్థాయిలో కుప్పకూరిందో చెప్పడానికి లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి లీక్ చేసిన ఆడియో టేప్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. పాకిస్తాన్ లోని అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ రాష్ట్రం ఇప్పుడు ఆ దేశం చేతుల్లో నుంచి పూర్తిగా జారిపోతుందని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా బలూచిస్తాన్ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన తర్వాత సైఫుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అక్కడి ప్రజల మనసుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా పాక్ సైన్యం పట్ల తీవ్రమైన అసహ్యం, ద్వేషం గూడు కట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. బలూచి ప్రజల హృదయాలు విరిగిపోయాయని, అందుకే వారు పాక్ నుండి విడిపోవాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన ఈ టేప్ లో అత్యంత స్పష్టంగా అంగీకరించారు. ఇంతకాలం బలూచిస్తాన్ లో జరుగుతున్న తిరుగుబాటు వెనుక భారత హస్తం ఉందని, భారత ఏజెంట్లు నిధులు ఇస్తున్నారని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ పాక్ సైన్యం, ఐఎస్ఐకి అత్యంత నమ్మకస్తుడైన సైఫుల్లా కసూరి ఇది కేవలం అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. పాక్ సైన్యం చేస్తున్న అణచివేత ధోరణి, బలూచి ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం, వారి గొంతు నొక్కడం వల్లే ఈ అల్లర్లు జరుగుతున్నాయని ఆయన ఒప్పుకున్నారు. పాక్ ప్రభుత్వం చేసే తప్పుడు ఆరోపణలను ఈ టేప్ ఇప్పుడు పూర్తిగా బట్టబయలు చేసింది. ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్ కు ఇప్పుడు తాము హక్కును చేర్చుకున్న వారే పచ్చి నిజాలు చెబుతుండడం మింగుడు పడడం లేదు. సైఫుల్లా కసూరి సామాన్యమైన ఉగ్రవాది కాదు. లష్కరే తోయిబాలో కీలకమైన కార్యకలాపాలను పర్యవేక్షించే ఆపరేషనల్ హెడ్. భారత్ లో జరిగిన పహల్గామ్ దాడుల వెనుక ప్రధాన సూత్రధారి కూడా ఈయనే. నిధుల సేకరణ నుండి కొత్త ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం వరకు అంతా ఈయన కన్సర్న్లోనే జరుగుతూ ఉంటుంది. ఇంతటి కీలకమైన ఉగ్రవాది నోట పాకిస్తాన్ వైఫల్యం బయటపడడం దౌత్యపరంగా భారత్ కు ఒక పెద్ద విజయంగా నిపుణులు భావిస్తున్నారు. బలూచిస్తాన్ లో ప్రజల స్వేచ్ఛను హరిస్తూ వారిని హింసిస్తున్న పాక్ నిజ స్వరూపం ఇప్పుడు ప్రపంచం ముందు నగ్నంగా నిలబడింది. గత 2 ఏళ్లుగా బలూచిస్తాన్ లో పాక్ సైన్యంపై దాడులు పెరగడం, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పాక్ సైన్యం సాగించిన అపహరణలు, అక్రమ హత్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా మొత్తుకుంటున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఒక ఉగ్రవాద నాయకుడు ధృవీకరించడం విశేషం. తమ సొంత పోస్టర్ బాయ్ అని పిలుచుకునే సైఫుల్లానే తమ పరువు తీయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అంతర్జాతీయ సమాజం ముందు మాట్లాడుతుందో వేచి చూడాలి. ఈ ఆడియో టేపు దెబ్బకు పాక్ దౌత్య నీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.